మొన్న మనకు జరిగిన కరోనా సమయంలో ఒక వారియర్, ఒక యుద్ధం చేసిన వాళ్ళు ఎవరు అంటే మన జిహెచ్ఎంసీ కార్మికులు ఒకరని చెప్పి అందరినీ కూడా హృదయపూర్వకంగా సన్మానం చేయడం జరిగింది. అలాగే దేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాలలో మన తెలంగాణలో కూడా అందరూ మన మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి గీతామూర్తి మన కార్మికులందరినీ సన్మానం చేసుకోవాల్సిందిగా కోరుచున్నామని వాళ్ళ అందరినీ ఇక్కడికి పిలవడం జరిగింది. మీకు కూడా అందరికీ ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలమ్మా అందరికీ. ఈ సందర్భంగా మన రాష్ట్ర అధ్యక్షురాలు ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఈనాటి ముఖ్య అతిథి శ్రీమతి విజయశాంతి గారికి, రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ గారికి, రాష్ట్ర మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సోదరులందరికీ, జిహెచ్ఎంసీ సోదరులందరికీ, పారిశుద్ధ కార్మిక సోదరులందరికీ, మీడియా మిత్రులకి నాయకులు నమస్కారం. ఇంతకుముందు మా చెల్లెలు చెప్పినట్టే నరేంద్ర మోదీ గారు మేము కరోనా వచ్చింది అని ఒకసారి అనౌన్స్ చేయగానే మాలాంటి వాళ్ళమందరం ఇళ్ళలో దాక్కున్నాం, భయపడిపోయి ప్రాణం పోతుందో ఉంటుందో బతుకుతామో ఏమవుతుందో, మేము మంచిగా ఉంటే దాన్ని మా పిల్లలు బాగుంటారు, మా కుటుంబం బాగుంటుందని అని అనుకున్నాం. కానీ మీకు ఇవాళ కారణానికి మీ నీళ్లు నెక్కిన జరుగుతున్నా కూడా తప్పండి. మొత్తం యావత్ సమాజం ఎందుకోసమనంటే మీ ప్రాణాలకు తెగించి అసలు ఉమ్మితే కష్టము, దగ్గుతే కష్టము, శ్వాస పీల్చుకుంటే కష్టము, ముట్టుకుంటే కష్టము, ఒకరినొకరు తాగద్దు, దూరం ఉండాలి, దగ్గర రావద్దు. ఇన్ని కండిషన్స్ లో మీరందరూ మీ విధులు ఎప్పుడు కూడా మర్చిపోకుండా మా అందరి కోసం మీరు సేవలు చేసుకుంటా, మీరు చేసిన సేవల గురించి మేము చేసేది చాలా తక్కువ అయింది. మీ అందరినీ గౌరవించుకోవడం మా బాధ్యత కింద ఇవాళ నరేంద్ర మోదీ గారు అప్పట్లోనే కరోనా వచ్చిన సమయం లోపలనే, కరోనా బాగా ఉధృతంగా ఉన్న సమయం లోపలనే మీ అక్క చెల్లెలని అందరినీ పిలుచుకొని ఆయన కాలు కడిగి నెత్తి మీద నీళ్ళు జరుగుతున్నారు. మరి మేము కూడా చేయాల్సిన బాధ్యత మాకు ఉందని చెప్పేసి ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరినీ కలిసే అవకాశం మాకు కల్పించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. ఇప్పుడు మన ముఖ్య అతిథి శ్రీమతి విజయశాంతి గారు మాట్లాడాల్సింది. నా ఎదురుకుండా కూర్చున్న పారిశుద్ధ్య కార్మికులు నేను అన్నాం, మనసున్న నా అక్క చెల్లెలు మీరు, అదేవిధంగా అందరూ వాళ్ళ మహిళా దినోత్సవం సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. ఒక్కసారి మన మహిళల గొప్పతనం గురించి మనం మాట్లాడుకుంటాం. ఆ ఒక్కరోజు దాటిన తర్వాత మళ్ళీ మన కష్టాలు మనం పడతాం. కానీ వాళ్ళ బీజేపీ ప్రతి మంచి కార్యక్రమాన్ని చేపడుతుంది. నరేంద్ర మోడీ గారు మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి, మహిళలకు మేలు చేయాలి, ఎన్నో మంచి పథకాలు కూడా మహిళలకు తీసుకొచ్చి వాళ్ళ సమాజంలో గొప్పతనం చాటుకుంటున్నారు. అది ఎక్కడ మంచి ఉంటే అక్కడ బీజేపీ ఉంటుంది. కాబట్టి మీ సేవల్ని మేము నిజంగా ఎంత మాట్లాడినా తక్కువ అనిపిస్తుంది. ఎవరో నాయకులకి పాలాభిషేకాలు ఇవన్నీ చేస్తారు, కానీ మీలాంటి వాళ్ళకి మీ అందరికీ నాకు చెల్లెలు మీ పాలాభిషేకం చేయాలి. అంటే ఎంతసేపు వేరే ఎవరో అనుకుంటారు, డౌట్ వచ్చింది. నేనే మీరు అమలమని ఎంత సంతోషంగా ఉన్నారు. ఊపిరి వచ్చినట్టు ఉంది కదా మీ అందరికీ. అంతేనా? మనందరం ఒకటి కదా, కష్టకాలు పంచుకుంటాం. అమ్మా థ్యాంక్ యూ. మంచిగా తీసారా సినిమాని? రాములమ్మ మంచిగా తీసారా, కర్తవ్యం మంచిగా తీసారా? ఎన్నిసార్లు చూసారు? ఒకటి ఫస్ట్ సార్లు చూసారు. అమ్మో బాబా 5 times. ఒక్కొక్కటి 4, 5, 10. మరి నా సినిమా చూసారు కదా, మీరు ఏం నేర్చుకున్నారు? దాంట్లో మెసేజ్ ఏంటి?
మరి మీరందరూ ఆదరించబట్టే కదా అంత పెద్ద స్టార్ అయ్యాను నేను. మరి మీ సపోర్ట్ ఉండబట్టే కదా తెలంగాణ కోసం పోరాడాను. అప్పో భారతరత్న మిలిటరీ సంబంధించి నేను ఒకటే అడుగుతున్నాను, అందరికీ సన్మానాలు చేస్తారు, మరి రాముల అక్క తెలంగాణ కోసం కొట్లాడి తీసుకొచ్చి మరి నాకు సన్మానం చేశారా? మరి ఇంత తెలంగాణ తీసుకొచ్చిన అక్క నా కోసం ఎవరైనా సన్మానం చేశారా? తెలంగాణ బిడ్డని తెలంగాణ కోసం అంత కొట్లాడి పార్లమెంట్ లో తీసుకొచ్చాను, అంతేనా? మీ జీవనే నాకు సన్మానం, మీ సపోర్టే నన్ను ముందుకు నడిపిస్తుంది. మీకోసం నేను పని చేస్తున్నాను, మీరందరూ బాగుండడం కోసం, తెలంగాణ నుంచి మీ అందరి కోసం. ఎందుకంటే అనేక కష్టాలు ఉన్నాయి నాకు తెలుసు. కష్టాలు దిగమింగుకొని మీ డ్యూటీ మీరు కరెక్ట్గా నిర్వర్తిస్తుంటారు. డ్యూటీ ఫస్ట్ అనుకుంటారు, ఫ్యామిలీ సెకండ్ అనుకుంటారు. మరి మీ త్యాగాలు ఎప్పుడు వృధా పోదు. మీకు న్యాయం జరగాలి, మీరు బాగుండాలని మేమందరం, వాడు పక్క చెల్లెలు ఇక్కడ అందరం, మా పార్టీ కానీ డెఫినెట్గా మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి ఈ టీఆర్ఎస్ ఉన్నంత వరకు న్యాయం జరగదని నాకు అర్థమైపోయింది. కానీ మీతో ఎక్కువ నేను చెప్పలేను, మీరు పని చేస్తున్నారు కాబట్టి మీరు కూడా ఎక్కువ మాట్లాడలేరు ఆ విషయాలు. అయినా కూడా బీజేపీ వస్తే తెలంగాణలో తప్పకుండా మీ అందరికీ మేలు జరుగుతుంది అని కూడా ఈ సందర్భంగా, మహిళా దినోత్సవం సందర్భంగా ఒక మహిళగా మీ అందరూ మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి, ముందుకు సాగండి, అన్నీ మీకు విజయాలే. ఈ విజయశాంతి మీకు కూడా ఉంటుంది, విజయంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకొక ప్రోగ్రామ్ కూడా ఉంది. మీడియా సోదరులందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. దూరం అందుకోసం అమ్మ సైడ్
కూర్చోమ్మా కూర్చోమ్మా మేడం మీరు కొంచెం వెనక్కి జరగాలి. తెలియమ్మా అమ్మా కొంచెం బాగా జరగాలమ్మా కొన్ని రోజులకు మా మేడం అడ్డుకోవాలని మాకు అదృష్టం కలిగింది. అన్న కూర్చో అమ్మ కూర్చోమ్మా కూర్చో అమ్మ కూర్చోమ్మా మా అమ్మలు మా తల్లులు అందరికీ సంతోషంగా మాకు చాలా సంతోషం ఉంది మేడం. మన ఒక ఫ్యామిలీ లాగా మా ఇంటి ఫ్యామిలీ లాగా యథార్థంగా సంతోషంగా మా ఇంటి సంతోషంగా ఫ్యామిలీ లాగా అమ్మా కూర్చోండమ్మా కూర్చోండి నా పరమేశ్వర మా చైర్ ఏ పక్కనండి అది ఏ పక్కతే లేకపోతే ఏ పక్కతే ఏ పక్కతే అది ఏ పక్కతే అందరూ
మీరు అందరు లైన్ గా ఉండి కొంచెం అక్కడ తొందరగా చేయగలుగుతారు. లేదంటే అక్కడ మీటింగ్ ఇంకోటి ఉంది కాబట్టి తొందరగా అయినవాళ్ళు అందరికీ అప్లై చేస్తున్నారు చేస్తారు కూడా. విక్రమ్ గారు పంపించే వెళ్తాడు. అమ్మ షాల్స్ కప్పిన వాళ్ళందరూ మీ ఉంచుకోండి అమ్మా. తీయండి షాల్స్ వేసుకొని ఉంచండి. ఒక గ్రూప్ కూడా దిగుదాము. షాల్స్ కప్పించుకున్న వాళ్ళందరూ అలా ఉంచుకోండి అమ్మా. కప్పించుకున్న వాళ్ళ వరకు అట్లా ఉంచండి. ఒక గ్రూప్ కూడా దిగుదాం ఇప్పుడు అమ్మ. కొంచెం ఇది వచ్చేస్తే
అందుకే పూరికి తినిపించదు నీకు. తర్వాత వీడు పెడతా మేడం ఒక్కసారి చూడండి. ఫోటో దిగిందా మేడం? తర్వాత చేయండి మేడం. ఫోటో తీసిన తర్వాత చేయండి. గీతాన్ని అభినందించాలి, వాళ్ళకి మంచి కార్యక్రమం చేపట్టింది. అందరూ సైలెంట్ గా మంచి ప్రోగ్రామ్ చేశారు. అసలు ఫైట్ ఎక్కువ ఎక్స్పోజ్ కాదు, ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. ఓకేనా మేడం కొంచెం రిపోర్ట్ అయిపోయింది. One, two, three, go. Right. Ready? 1, 2, 3. Right.
అన్నా పోదాం. ఓకే మేడం. ఇక్కడ మా మేడం వచ్చినందుకు మాకు అందరికీ చాలా సంతోషం ఉంది. మా మేడం వచ్చినందుకు ఇంతమంది మేడాలకు, మా పెద్ద మేడం చాలా సంతోషం. జీతాలు పెరగాలి, మాకు జీతాలు పెరగాలి, మాకు చాలా ఫోన్లో స్టోరేజ్ ఎక్కువ ఉంది. కార్డు కూర్చొని ఎవరితో దిగిపోయి బయట